రామ్టాక్కి తిరిగి స్వాగతం. కమల్ హసన్ భాషపై చిచ్చు రాజేశాడు. రెండు రాష్ట్రాలు తన్నుకునే స్థితికి తీసుకొచ్చాడు. అసలు ఇది అవసరమా? భాషాభిమానం ఉంచుకోండి, భాషోన్మాదం ఎందుకండి? దానివలన దేశంలో నష్టం తప్పితే లాభం ఎటువంటి పరిస్థితులు లేదు. ఇది మొట్టమొదట మొదలుపెట్టింది బ్రిటిష్ వాడండి. చాలామందికి విషయం తెలియపోవచ్చు. మద్రాసులో ఎట్లయితే కులాల చిచ్చు పెట్టాడో, జస్టిస్ పార్టీని ఎగదోసి ఆ రోజు భాషను కూడా అట్లనే తీసుకొచ్చాడు మొదట్లో. మనకి అదివరకు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, ఎన్నో రకాల భాషలు మాట్లాడేటువంటి భారతీయులు తన్నుకోలేదే ఏ రోజు? ఒక్కసారి చరిత్ర చూద్దామండి. 1905లో బెంగాల్ విభజన జరిగిన రోజు దేశం మొత్తం ఉవ్వెత్తున లేచి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నినదించింది. అప్పుడే నిర్ణయించుకున్నాడు, దీన్ని ఎట్లయినా దెబ్బతీయాలి అంటే వీళ్ళని విభజించి పాలించాలి. 1911లో చివరికి తప్పని పరిస్థితుల్లో మళ్ళా బెంగాల్ని ఐక్యం చేసి, విభజన నుంచి మళ్ళా ఐక్యత తీసుకొచ్చేసి ఇంకొక కుట్రకి పన్నాగం పన్నాడు. భాషా ప్రాతిపదికమైన బెంగాల్ని విభజించాడు. బీహార్, ఒరిస్సాని కలిపి ఒక ప్రావిన్స్ చేశాడు బెంగాల్ నుంచి విడదీసి. తెలుసు తనకి ఏం జరగబోతుందనేది. దాన్ని ఒరిస్సాలో అసలు మా ఒరియా పీపుల్ అందరూ ఒకటే కావాలనేటువంటి ఉద్యమం నడిచింది. దాని పర్యవసానమే 1935 భారత చట్టంలో బీహార్ నుంచి విడదీసి ఒరిస్సాని మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా చేశారు. ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, అందరూ ఆంధ్ర అనుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు సెంట్రల్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఒరియా ప్రాంతాలని, మద్రాస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి దక్షిణ ఒరియా ప్రాంతాలని, ఇప్పుడు దక్షిణ ఒరిస్సాలో ఉన్న ప్రాంతాలని అన్నిటినీ కలిపి ఒరిస్సా కింద చేశారు 1935 భారత ప్రభుత్వ చట్టంలో. మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం. తర్వాత భాష చాలా ఉద్యమాలు నడిపింది. హైదరాబాదు నిజాం వ్యతిరేక పోరాటానికి మూలం అసలు ఆంధ్ర మహాసభ ఉద్యమం. అలానే తర్వాత మద్రాసు ప్రావిన్స్ నుంచి విడిపోవాలని చెప్పి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ పెద్ద ఉద్యమం నడిపారు. 1953లో దాని పర్యవసానమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ. అప్పటికి 1948లో విముక్తి చెందినటువంటి హైదరాబాదులో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతం, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం, ఈ రెండూ కలిసి విశాలాంధ్ర ఏర్పడాలనే కోరికతోటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1956. మనతో పాటు 1956లో మద్రాస్, తమిళ మాట్లాడే వాళ్ళ వరకే పరిమితమైనటువంటి మద్రాసు, మలయాళీ మాట్లాడేటువంటి కేరళ, అట్లానే కన్నడగా మాట్లాడే వాళ్ళందరితోటి కర్ణాటక, మైసూరు అనేవాళ్ళు అప్పుడు దాన్ని. మద్రాసు, మైసూరు, కేరళ, ఆంధ్రప్రదేశ్ 4 భాషా ప్రయుక్త రాష్ట్రాలు అది దక్షిణాదిన ఏర్పడ్డాయి. ఆ తర్వాత అఫ్కోర్స్ 60కి వచ్చేటప్పటికి బాంబేలో మహారాష్ట్ర వాళ్ళు మాకు సపరేట్ కావాలని చెప్పి నినదించి వాళ్ళు సాధించుకున్నారు. గుజరాత్ వాళ్ళు సపరేట్ అయిపోయారు. గుజరాత్ని ఒక విధంగా గుజరాత్ వాళ్ళు అడగల సపరేట్ కావాలని, మహారాష్ట్ర వాళ్ళే అడిగారు. సో బాంబే రాష్ట్రం 2గా విడిపోయి మహారాష్ట్ర, గుజరాత్ అయింది. ఆ తర్వాత 66కి వచ్చేటప్పటికి ఉమ్మడి పంజాబ్లో నుంచి హర్యానా, హిందీ మాట్లాడే హర్యానా సపరేట్ అయింది. సో ఇలా భాషా ఉద్యమాలు రాష్ట్రాల ఏర్పాటుకు ఉపయోగపడ్డాయి. ఈశాన్య భారతం కూడా ఆ బేసిస్లో రీఆర్గనైజ్ అయింది. దీనికి మళ్ళీ ముక్తాయింపు ఏంటి తెలుసా? అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదలైనటువంటి ఆంధ్రులే తిరిగి మళ్ళా ఆంధ్ర, తెలంగాణ 2గా సపరేట్ అయ్యారు 2014లో. ఇది కూడా ఒక చరిత్రలో భాగమే. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, భాషాభిమానం తప్పులేదు, మంచిదే. ఏ భాషకు ఆ భాష అభివృద్ధి కావాలని కోరుకోవటం తప్పులేదు. కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా ఈ భాషల కోసం పనిచేస్తున్నాయని అనుకోవటం పొరపాటు. వాళ్ళ అవసరాల కోసం దీన్ని వాడుకుంటూ ఉంటారు. ఉదాహరణకి నీకు ఆంధ్రులు మద్రాసు ప్రావిన్స్ నుంచి
ఆంధ్ర మాట్లాడే ప్రాంతాల వాళ్ళు సపరేట్ రాష్ట్రం కావాలన్నప్పుడు ఇదే తమిళనాడులో అట్లా భాషా ప్రయుక్త రాష్ట్రాలు మంచిది కాదని చెప్పి అందరూ మాట్లాడారు. అప్పుడు ముఖ్యమంత్రి రాజాజీ భాషా ప్రయుక్త రాష్ట్రాలకి బద్ధ వ్యతిరేకి. అదే తమిళనాడులో 1967లో డిఎంకే అధికారంలోకి రావటానికి భాషనే ప్రధాన కారణమైంది. హిందీ వ్యతిరేక ఉద్యమం ఒక మూలమైంది డిఎంకేకి. ప్రతి చోట ఇవి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకుంటారండి. అంటే జెన్యూని కొంతవరకు జెన్యూనిటీ ఉంది. ఉదాహరణకి నేను చెప్పాను కదా, హైదరాబాద్లో ఉర్దూను బలవంతంగా మెజారిటీ ప్రజల మీద ఉర్దూను బలవంతంగా ఎట్లయితే రుద్దారో, పాకిస్తాన్లో ఇప్పుడున్న బంగ్లాదేశ్ మీద ఉర్దూను బలవంతంగా రుద్దితేనే సపరేట్ దేశానికి అదొక కారణమైంది. బెంగాలీ సంస్కృతి అనేది ప్రధానమైంది. చాలా కారణాలను ఇదొక కారణమైంది. సో అట్లనే తెలుగు ఆత్మగౌరవం పేరుతోటి ఎన్టీఆర్ 1983లో అధికారంలోకి వచ్చిన దాంట్లో భాష కూడా ఒక ఒక కారణం. సో భాష అనేది తక్కువని నేను చెప్పను, కానీ అభిమానంతో నడిపేటువంటి ఉద్యమాలు వేరు. దాంట్లో నుంచి ఉన్మాదంలోకి వెళ్ళిపోకూడదు. ఒకరికొకరు తన్నుకునే పరిస్థితి రాకూడదు. ఒకరికొకరు గొడవలు పెట్టుకునే పరిస్థితి రాకూడదు. ఇవాళ జరుగుతుంది అది. కన్నడిగాలు నిజంగా చెప్పాలంటే అసలు అసలు నిజంగా చెప్పాలంటే చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండేవాళ్ళు. అసలు బెంగళూరు ఇవాళ చూస్తే కన్నడిగాలు మైనారిటీ, మెజారిటీ కాదు. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, మలయాళీలు ఉన్నారు, హిందీ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. అంటే ఒక విధంగా బెంగళూరు గ్రోత్కి కూడా ఇది ఉపయోగపడింది. మల్టీలింగ్విస్టిక్ సిటీ క్యారెక్టర్ అనేది, కాస్మోపాలిటన్ క్యారెక్టర్ అనేది. రాను రాను వాళ్ళల్లో ఏమైందంటే కన్నడకు అన్యాయం జరుగుతుందనే భావం పెరిగి గత 2 దశాబ్దాల్లో కన్నడిగాల్లో ఈ భావం చాలా ఎక్కువైపోయి అది ఒక్కోసారి ఉన్మాదానికి కూడా దారితీస్తుంది. సైన్ బోర్డ్స్ ఇంకా వేరే భాషలో ఉండొద్దంటారు, మరి ఇంగ్లీష్ కూడా ఉండొద్దంటారు. అట్లానే మొన్నటికి మొన్న బ్యాంక్ మేనేజర్ కన్నడలో మాట్లాడలేదని చెప్పి పెద్ద గొడవ అయిపోయి చివరికి వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేశారు. మేధావులు కూడా దానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, తమిళ్ కమల్ హాసన్ అన్నదేంటి, తమిళ్ అసలు మాతృభాష కన్నడ దాంట్లో నుంచి పుట్టింది అన్నాడు. ఎక్కడ ఆయనకు ఒక వీరాభిమాని, తమిళ వీరాభిమాని. తమిళ వీరాభిమానులు చాలా ఎక్కువ. ఇవాళ అసలు అలా చూసుకుంటే కన్నడ తెలుగు ఒక రూట్స్ నుంచి వచ్చినాయి, తమిళ్ మలయాళం వేరే రూట్స్ నుంచి వచ్చినాయి. ఎక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఎందుకు? ఏ భాషకు ఆ భాష మీ భాషను గొప్పగా చెప్పుకోండి, అంతేగాని రెండో భాషను గురించి మాట్లాడద్దు. దానివల్లనే సమస్యలు వచ్చినాయి ఇవాళ ఇది. అంటే నేను అనేది ఏంటంటే చివరికి ఇది ఎక్కడికి దారితీస్తుంది? మరి ఇదే భాష మీద అంత అభిమానం ఉన్నవాళ్ళు ఏం జరిగిందండి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో? భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆ భాష ఉన్న రాష్ట్రం కాని రాష్ట్రాల్లో ఉండే అదే భాష మాట్లాడే వాళ్ళకి అన్యాయం జరిగింది. ఉదాహరణ చెప్తానండి, తెలుగునే తీసుకుందామండి. తమిళ్లో 25% తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ తమిళ్ కంపల్సరీ చేసిన తర్వాత తెలుగు మాట్లాడేవాళ్ళు లేరు. ఇవాళ తగ్గిపోతున్నారు మెల్లిమెల్లిగా. బళ్ళారి మొత్తం ఒకనాడు తెలుగు ఎక్కువగా మాట్లాడేవాళ్ళు, ఇవాళ అది పరిస్థితి లేదు. బెరహంపూర్, నాకు తెలిసి బెరహంపూర్ అక్కడ 2-3 దశాబ్దాల క్రితం చాలా ఎక్కువ మంది మాట్లాడేవాళ్ళు, ఇవాళ మాట్లాడేవాళ్ళు లేరు. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆ భాషా రాష్ట్రాల్లో వరకు బాగా ఉందేమో, కానీ దానివల్ల మిగతా రాష్ట్రాల్లో ఆ భాషలకు అన్యాయం జరిగింది. అక్కడ దాకా ఎందుకండి? తమిళనాడులో ఇవాళ తమిళ్ ఉందా, కింద ఫస్ట్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఎక్కువ నడుస్తున్నాయి. ఆంధ్రాలో కూడా, తెలంగాణలో కూడా. ఏమైపోయింది మీ భాషాభిమానం అక్కడ? సో భాషని మీరు చేయాల్సిన చోట చేయట్లా. రాజకీయాలు అనవసరం దీంట్లో. మీరు కావాలనుకుంటే ప్రభుత్వం తరఫున వేరే రాష్ట్రాల్లో తెలుగు మీడియం స్కూల్స్ పెట్టమనంటే ప్రభుత్వం డబ్బులు ఇచ్చి చదివించండి. అక్కడ వాళ్ళకి పోయే వాళ్ళకి తెలుగు నేర్చుకునే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. అటువంటి కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ చేయండి. ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రం భాష పేరుతోటి కొట్టుకోవటం, తన్నుకోవటం మనకి బుద్ధి రాదా? పరాయి పాలకులు మనం పరిపాలించిందే ఇలా విభజించి పాలించి, కులం పేరుతో విభజిస్తారు, ప్రాంతం పేరుతో విభజిస్తారు. ఎట్లా అసలు? ఇవాళ భాష పేరుతో కూడా తన్నుకుంటున్నాం మనం. ఎప్పుడు మనం మనంతా కూడా ఒక్కటి అనే భావన లేకుండా, జాతీయ భావాలు కాకుండా ప్రాంతీయ భావాలు, భాషా భావాలు, కుల భావాలు,
వీటితోని తన్నుకునే పరిస్థితి ఉంటే దేశం ఎలా అభివృద్ధి అయింది? ఇది మంచిది కాదు అనేదే నా భావన. భాషాభిమానం పెట్టుకోండి గానీ, భాషోన్మాదం ఎవ్వరికి కూడా వద్దు. వద్దుగాక వద్దు. ఎవరన్నా మాట్లాడినా ఇగ్నోర్ చేయండి. దానికి ప్రతిగా మళ్ళా వీళ్ళు మాట్లాడి, వాళ్ళు మాట్లాడి తన్నుకోవటం వలన వచ్చే ఫలితం అయితే ఏం లేదు దీనితోటి. నష్టం తప్పితే. రాజకీయ పార్టీలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏందంటే, ఇటువంటివి వచ్చినప్పుడు పెద్ద మనసుతోటి సర్ది చెప్పాల్సినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళే వీటిని వెనకతో ఎగదోస్తుంది. దీన్ని ప్రజలు గమనిస్తే సమస్యకి సగం పరిష్కారం దొరుకుతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.